वो अपवित्र चीज ही है मैंने तुझे दिया, तो भी घबराने का नहीं। जो अधिकार मैंने तुझे दिया है उसको ध्यान दे, उस पर तेरा ध्यान होना चाहिए। ये मैं तुझे समझाना चाहता हूं। నీకు ఇచ్చినది ఏదైతుందో అది అపవిత్రమైనది అయినను ఏ అధికారమైతే నేను నీకు ఇచ్చి ఉన్నానో దానిని నువ్వు ధ్యానించాలి, దానిని నువ్వు తెలుసుకో। तो भी इसलिए बोल रहा हूं, मैंने तुझे ये अधिकार दे रखा है, उस अशुभ को तू अब शुभ में बदल डाल। నేను నీకు అధికారం ఇచ్చాను అయినను అని ఇందుకే చెప్తున్నాను, అది అపవిత్రమైనదే కానీ దాన్ని నువ్వు పవిత్రంగా చేయి। तो तब क्या होगा? అప్పుడు ఏమవుతుంది? అది वो हो जाएगा करके लिखा है। అది జరిగి తీరును। तू अगर उसको शुभ कहते जाएगा तो वो शुभ हो जाएगा। నువ్వు దాన్ని పరిశుద్ధం అని అంటే అది పరిశుద్ధం అవుతుంది। आपको परमेश्वर ने अधिकार दिया है, उसको शुभ में बदल डालो। దేవుడు నీకు ఏ అధికారం ఇచ్చాడో దాన్ని శుభంలోనికి మార్చుకో। वो अपवित्र ही है। అది అపవిత్రమైనది। जो तुझे दिया गया है वो अच्छा नहीं है। నీకు ఇచ్చింది అది మంచిది కాదు। वो भी जानता है, ఆయనకు తెలుసు, उसको भी पता है ఆయనకు తెలుసు वो अपवित्र ही है। అది అపవిత్రమైన तो भी అయినను मैंने तेरे हाथ में वो अधिकार दिया है, तूने अभी तक वो अधिकार को जाना ही नहीं। నేను నీ చేతికి ఆ అధికారాన్ని ఇచ్చాను, ఇంతవరకు నీవు ఆ అధికారాన్ని తెలుసుకోలేదు। उस अधिकार में ये लिखा है, ఆ అధికారంలో ఏం రాస్తుంది? तू उसको शुभ में बदल डालेगा। దానిని నీవు శుభములోనికి మారుస్తావు। हालेलुया। హల్లెలూయా। ये मेरा काम नहीं है, అది నా పని ये కాదు, तेरा काम है। అది నీ పని। मैंने तुझे दिया है నేను నీకు ఇచ్చాను, और तुझे उसका अधिकारी ठहराया है। దానికి నిన్ను అధికారిగా చేశాను। तू अपना अधिकार का इस्तेमाल कर। నీ అధికారాన్ని వాడుకో। ये बात ध्यान में रखना, ఈ మాటను జ్ఞాపకం ఉంచుకో। परमेश्वर का वचन कभी निरर्थक नहीं होता। దేవుని వాక్యము నిరర్థకము కాదు। परमेश्वर का वचन कार्य सिद्धि होकर कार्य करने निकलता है। यशायाह नबी की किताब में लिखा है, యెషయా ప్రవక్త గ్రంథంలో దేవుని వాక్యము కార్యసిద్ధి అయి అది పని చేయడానికి బయలుదేరుతుంది। आज जितनी भी बातें हमारे इर्द गिर्द अशुभ चल रहा है उससे कहो, ए मेरे प्रभु ने, मेरे पिता ने मेरे हाथ में यह अधिकार दिया है, तू अशुद्ध है, तू अशुद्ध है तो ले, मैं तुझे शुभ में बदलने के लिए मेरे पिता ने मुझे सामर्थ्य दी है। ఈ రోజు నీ ఇరు పొరుగున ఎన్ని అశుభమైన వస్తువులు పరిస్థితులు కనిపిస్తున్నాయో వాటిని చూసి నీవు అశుభము కానీ నా తండ్రి నా చేతికి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నేను అంటున్నాను, ఇదిగో శుభంలోనికి నీవు మారు।